పప్పు, రసం, సాంబారు దేంట్లోకైనా చల్లమిరపకాయలు నంచుకుంటే టేస్టే వేరు కదా! చాలా బావుంటాయి. అవి కూడా బయట కొన్న వాటికంటే సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేనైతే కేజీ మిరపకాయలు తీసుకున్నాను. ఇవి పొడుగ్గా, లావుగా ఉండే మిరపకాయలైతే కారం తక్కువుంటాయి. ఈ మిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోండి. వీటన్నిటికి ఘాట్లు పెట్టుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. నీళ్ళన్నీ వాడిపోతాయి. తర్వాత ఒక అర లీటర్ వరకు పెరుగు తీసుకోండి. అర లీటర్ పెరుగులోకి లీటర్ నీళ్ళు పోసుకుని మజ్జిగలా ఈ మజ్జిగలో ఒక స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు, ఆరిగొలిది ఉప్పు కసం కింద ఉంటుందన్నమాట. అందుకని ఉప్పు సమానంగా కంటే తక్కువ వేసుకోవడం బెటర్ అనమాట. చూపిస్తున్న విధంగా ఈ మిరపకాయలన్నీ మజ్జిగలో వేసేసేయండి. మజ్జిగలో వేసేసి కలుపుతూ 24 గంటలు నానబెట్టండి. ఈరోజు మార్నింగ్ వేసామంటే రేపు మార్నింగ్ వరకు అలా వదిలేస్తే ఊరి మిరపకాయలు అనేవి ఇలా ఊరి ఉంటాయి అన్నమాట. తర్వాత వీటన్నిటిని బట్ట మీద వేసుకుంటే ఆ బట్టకి మజ్జిగంతా పట్టేస్తుంది. అలా కాకుండా ఇలా ప్లేట్లో వేసుకుని ఆరబెడితే బాగుంటాయి. అలాగే 2-3 రోజులు ఇలాగ ఆరబెట్టాలండి. సాయంత్రం వరకు ఆరబెట్టాలి. సాయంత్రం మళ్ళీ మజ్జిగలో వేసేసి మార్నింగ్ మళ్ళీ మజ్జిగలో తీసి ఆరబెడుతూ ఉండాలన్నమాట. ఈ మజ్జిగంతా ఆరిపోయేంత వరకు కూడా ఇలా ఆరబెడుతూ ఉండాలి. ఇప్పుడు ఎండ ఎక్కువగానే కాస్తుంది కాబట్టి 2-3 రోజులకే ఎండిపోతాయి. తడి అనేది లేకుండా ఎండబెట్టుకోవాలి. తడి ఉంటే తొందరగా ఖరాబ్ అయిపోతాయి. గలగల ఆడే వరకు ఎండబెట్టుకోవాలి. అప్పుడే మిరపకాయలు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుని పప్పు, సాంబారు ఏదైనా చేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటాయి అన్నమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.